ఈరోజు మన ఒంట్లోని ఒక ముఖ్యమైన భాగం గురించి తెలుసుకుందాం. అదేంటంటే మనకు చాలా అవసరమైంది, నిత్యం అవసరమైనది, శుభ్రంగా ఉండాల్సింది మన ఒంట్లో ఒక భాగము పళ్ళు. పళ్ళు ఎంత స్ట్రాంగ్ ఉంటే మనం అంత స్ట్రాంగ్గా ఉంటాం. పళ్ళ గురించి నేను చెప్పడం కన్నా షైన్ హాస్పిటల్లోని సీనియర్ డెంటిస్ట్ డాక్టర్ పంకజ్ మాలిక్ ఉన్నారు. సార్తో మాట్లాడి తెలుసుకున్నాం. హాయ్ పంకజ్. హాయ్ హాయ్ హాయ్. మా వ్యూవర్స్కి పళ్ళ గురించి కొద్దిగా అవగాహన ఇవ్వండి. మొదటగా పళ్ళని ఎలా సంరక్షించుకోవాలి, ఎలా వాటిని హైజీనిక్గా మెయింటైన్ చేసుకోవాలో మాకు కొద్దిగా వివరించండి. అలా అండి, యాక్చువల్గా పళ్ళు అనేది మన ఒంట్లో చాలా ముఖ్యమైన భాగము. మన పళ్ళు మన నోటి ఆరోగ్యము, మన జనరల్ హెల్త్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. సో పళ్ళు బాగానే ఉంటే మనం తీసుకునే ఆహార పదార్థాలు అన్నీ బాగుంటాయి, తద్వారా మన ఆరోగ్యం కూడా చాలా బాగుంటుందండి. సో పళ్ళ సంరక్షణ కోసం సార్ ఈరోజు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అడిగారు. దాంట్లో ముఖ్యమైనవి అన్నీ సెల్ఫ్ కేర్కి సంబంధించినవే. దాంట్లో ఫస్ట్ 2 times బ్రషింగ్ చేసుకోవడం అండి. ఒకటి ఫస్ట్ మార్నింగ్ టైం బ్రషింగ్ చేసుకోవడం, ఇంకోటి నైట్ టైం బ్రషింగ్ చేసుకోవడం. ఈ నైట్ టైం కూడా బ్రషింగ్ చేసుకునేది మనము పడుకునే ముందర బ్రష్ చేసుకోవాలి. వన్స్ బ్రష్ చేసుకున్న తర్వాత ఎటువంటి ఆహార పదార్థాలు తినడం కానీ తాగడం కానీ చేయకూడదు. సో దట్ మన ఆహార పదార్థాలు పంటిపైన ఉంటే క్రిములు వాటి మీద యాక్ట్ చేసి మన పళ్ళ దంత వ్యాధులకు తావిస్తాయి. సో మనము నైట్ టైం బ్రష్ చేసుకున్న తర్వాత ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదు. రెండోది హెల్తీ ఫుడ్స్ తీసుకోవడం. ఫ్రూట్స్ లాంటివి, కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉండేది, షుగర్స్ తక్కువ ఉండేది తీసుకోవడం వల్ల వాటికి ఫ్రూట్స్ తీసుకున్నప్పుడు ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండి పళ్ళను శుభ్రం పరిచే మెకానిజం ఒకటి ఉంటుంది. మనం ఫ్రూట్ తిన్నామంటే పళ్ళు నీటికి శుభ్రం అవుద్ది, ఎక్కడ ఆహారం ఇరుక్కోదు. అదే హై షుగర్ ఉన్న ఫుడ్స్ అంటే రీఫైన్డ్ కార్బోహైడ్రేట్స్, బిస్కెట్స్, చాక్లెట్స్ లాంటివి తీసుకున్నప్పుడు అవి పంటిపైన పేరుకుపోయి పేస్ట్ లాగా అతుక్కుంటాయి. దీంట్లో ఈ ఆహార పదార్థాల్లో బ్యాక్టీరియా చేరి అవి దంత సమస్యలకు దారితీస్తాయి. సో ఆహార పదార్థాలని వైజ్గా చూస్ చేసుకోవాలి. మూడోది సెల్ఫ్ ఎగ్జామినేషన్. ఇది చాలామందికి తెలియదండి. దీంట్లో మనం ఏం చేయాలంటే అప్పుడప్పుడు మనము మన నోటిని అద్దంలో చూసుకోవడము, పంటిపైన ఎటువంటి మార్పులు జరుగుతున్నాయి అనేది గమనించడం చేసుకోవాలి. నల్లటి మార్పులు జరగడం కానీ, లేకపోతే చిగుర్ల నుంచి రక్తం రావడం కానీ, చిగుర్లు వాపులుగా కనపడినప్పుడు కానీ, ఆహారం ఎక్కడైనా పళ్ళల్లో ఇరుక్కోవడం ఎక్కువైనప్పుడు కానీ వెంటనే దంతవైద్యుని సంప్రదించి దానికి తగిన మార్గాన్ని చూసుకోవాల్సి వస్తుందండి. అంటే రోజుకు 2 సార్లు ఖచ్చితంగా చాలా మంచిది. ఖచ్చితంగా అండ్ నైట్ టైం బ్రషింగ్ అప్పుడు చేసుకోవడం చాలా మంచిది. అలాగే అన్నం తిన్నా అంటే పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం తిన్న తర్వాత నోరు పుక్కిలించుకొని ఊయడం అనేది ఉపయోగం ఉంటుందంటారా? ఖచ్చితంగా ఉంటుందండి. అండ్ నైట్ టైం ఎస్పెషల్లీ మనము సాల్ట్ వాటర్ కొద్దిగా గోరువెచ్చని నీళ్ళల్లో ఉప్పు వేసి పుక్కిలించుకోవడం వల్ల చాలా మేలు జరుగుతుంది. ఓకే, తిన్న తర్వాత టేస్ట్ అలాగే ఉండాలని కొంతమంది చేయరు. సో ఇది వాళ్ళకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా వాషింగ్ నార్మల్ నీళ్ళతో బాగా పుక్కిలించుకున్నా అంటే మనం పళ్ళ పైన ఉన్న ఆహార పదార్థాలు తొలగించగలిగితే చాలు. సరే, ఇప్పుడు ఇంకోటి కామన్గా ఏంటంటే నేనైనా కూడా ఎవరైనా కూడా టూత్పేస్ట్ ఎలా వాడుకోవాలి, ఆ బ్రష్ టూత్పేస్ట్ వేసిన వెంటనే ఒక జిగ్జాగ్ ఫ్యాషన్లో మేము తోమేస్తుంటాం. ఒక పర్టికులర్ ప్యాటర్న్ అంటే ఏదైనా ఉంటుందా, ఇలాగే తోమాలని ఉంటుందా, ఏదైనా చెప్తారా ఒకసారి? ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ టు డిస్కస్ అండి. యాక్చువల్గా టూత్పేస్ట్ మనం ఎంత వాడాలనేది కూడా చాలా వస్తున్నాయి. సో మినిమం క్వాంటిటీ మాకు ఒక 1/2 centimeter పీనట్ సైజ్ టూత్పేస్ట్ వేసుకొని, అంటే ఈ బ్రష్ 1/2 cm సగానికి వేసుకుంటే సరిపోతుంది. సరిపోతుంది. అది వేసుకున్న తర్వాత ఒకే దగ్గర పెట్టకుండా దాన్ని చిన్నగా పళ్ళ పైన అంతా పూర్తిగా అప్లై చేయాలి ఈవెన్గా. సో దట్ మనకు ఒక ఏరియాలో తోమే లోపల అది ఆ పేస్ట్ సరిపోక ఇంకొద్దిగా పేస్ట్ వాడతాము, ఎక్కువ వాడాల్సి వస్తుంది. సో ఫస్ట్ పేస్ట్ వేసుకోగానే పళ్ళ సర్ఫేస్కి అంతా అప్లై చేసేయాలి అదే బ్రష్తో. అప్లై చేసేసిన తర్వాత మనము ఒక పద్ధతిలో బ్రష్ చేసుకోవాల్సి వస్తుందండి. అది ఎలా అంటే మనం ముఖ్యంగా సో ఈ చిగురు పన్ను కలిసే జంక్షన్లోనే ఆహార పదార్థాలు ఇరుక్కుంటాయి. సో దాన్ని తొలగించగలగాల మనం బ్రష్లో. సో మనం చిగురు పైన ఒక అండ్ సెలెక్షన్ ఆఫ్ ద బ్రష్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. చాలా మృదువైన బ్రష్, అల్ట్రా సాఫ్ట్ బ్రిజిల్స్ ఉండే బ్రష్ని సెలెక్ట్ చేసుకొని
చిగురు పైన 45 degrees వాలులో పెట్టి దాన్ని కిందకి తోమాల. పై పళ్ళు అయితే పైన నుంచి కిందకి, కింద పళ్ళు అయితే కింద నుంచి పైకి తోమాల్సి వస్తుందండి. అండ్ ఆల్సో మనకు పంటికి 3 భాగాలు ఉంటాయి, బయట, లోపల, నవిలే భాగాలు. ఈ 3 భాగాలని మనం బాగా శుభ్రంగా చిగురు నుంచి పన్ను పైకి తోముతూ రావాల. మన స్ట్రోక్స్ ఎప్పుడు వర్టికల్ స్ట్రోక్స్ ఉండాలా, అవి ఎప్పుడు చిగురు నుంచి పళ్ళ పైకి ఉండాలా. బయట భాగం, లోపల భాగము, నవిలే సర్ఫేస్ని బాగా బ్రష్ చేయాల్సి వస్తుందండి. అండ్ 2 minutes బ్రషింగ్ ఈజ్ కరెక్ట్ టైం. ఓకే, అంటే ఉరామారిగా టూత్పేస్ట్ ఎంత తీసుకోవాలో చెప్పగలుగుతారా? టూత్పేస్ట్ మనము ఒక 0.5 centimeter ఆర్ పీనట్ సైజ్ గింజంత ఈవెన్గా అప్లై చేసేసి కరెక్ట్ సరైన పద్ధతికి కింద నుంచి పైకి అన్ని సర్ఫేసెస్ 3 సర్ఫేసెస్, బయట సర్ఫేస్, లోపల సర్ఫేస్, నవిలే సర్ఫేస్ మినిమం చేసుకోవాల్సి వస్తుంది. చాలా ఎక్సలెంట్ పాయింట్ చెప్పారు. చాలా వరకు ఎన్ని మినిట్స్ చేయాలి మినిమం అనేది తెలీదు. అండ్ డైరెక్షన్ వైజ్ కూడా చెప్పారు, 45 degrees యాంగిల్ కూడా చెప్పారు బాగా క్లియర్గా. ఇది కొద్దిగా చేయడానికి కొద్దిగా కష్టం అనిపించినప్పుడు స్మాల్ సర్కిల్స్, చక్రాలు, చిన్న చక్రాలలో బ్రష్ని తిప్పుతూ వెళ్ళాలి. ఓకే, ముఖ్యమైన క్వశ్చన్, పళ్ళకి సాధారణంగా స్ట్రాంగ్గానే ఉంటాయి. ఏ టైప్ ఆఫ్ ఫుడ్స్ కామన్గా అంటే పిల్లలు చూసడం కానీ పెద్దవాళ్ళకి కానీ ఏ టైప్ ఫుడ్ తింటే పళ్ళు ఆరోగ్యంగా ఉంటాయో చెప్పగలుగుతారా? ఓకే, పళ్ళు ఎనామిల్ పొర అనేది మనకి లైఫ్లో ఆల్రెడీ అది పన్ను ఎరప్ట్ అయ్యేప్పుడే ఫామ్ అయిపోయి ఉంటుంది. సో దాని కెమికల్ స్ట్రక్చర్ని మనం తినే ఆహార పదార్థాలతో మార్చలేమండి. సో మనకి దేవుడు ఇచ్చిన పళ్ళని ఫస్ట్ కాపాడుకోవడం అనేది ఇంపార్టెంట్. రెండోది, పళ్ళకు ఉన్న సపోర్ట్, చిగురు, ఎముకలో మన పళ్ళు అమర్చబడి ఉంటాయి. ఖచ్చితంగా వాటికి మాత్రము చాలా విటమిన్లు, వైటమిన్ డి, కాల్షియం, బోన్ సపోర్ట్, బోన్కి ఏవైతే సపోర్ట్ని ఇస్తాయో ఆ వైటమిన్స్ అనేది ఇంపార్టెంట్. ఆ న్యూట్రిషన్ అనేది అవసరం అండి. దానికి సంబంధించిన పాలు, ఆకుకూరలు, దెన్ నాన్ వెజిటేరియన్ ఫుడ్ అయితే ఫిష్. సో ఇవి ఇంపార్టెంట్, ఇవి తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం చిగుర్లకు సంబంధించి వైటమిన్ సి ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. సో పళ్ళు వన్స్ మేడ్ దే విల్ బి స్ట్రాంగ్, వాటిని చెడగొట్టుకోకూడదు. రెండోది చిగుర్లను కాపాడుకోవాలి, చిగుర్లు వాటి కింద ఉన్న ఎముక స్ట్రక్చర్ని కాపాడుకోవాలి. ఓకే ఓకే, సో చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ మాకు చెప్పారు. సో మా వ్యూవర్స్కి నుంచి మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. నేను నాకు చాలా ఇంపార్టెన్స్ నేర్చుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ పంకజ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.